హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తింటే డయాబెటీస్ తగ్గుతుందా అనే దాని గురించి. మరి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దక్షిణ భారతదేశంలో మనకి ప్రధానమైన ఆహారము వరి. వరి అన్నం అనేది మనము ఎక్కువగా తింటూ ఉంటాము. అది ఎంత పాలిష్ చేస్తే అంత తెల్లగా మల్లె పువ్వులాగా ఉంటుంది కాబట్టి దాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము. డయాబెటీసు, తర్వాత బీపీ, గుండె జబ్బులు ఇలాంటివన్నీ ఎక్కువైపోయిన ఈ రోజుల్లో ఇలాగా బాగా పైన ఫైబర్ అంతా తీసేసి పాలిష్ చేసిన వరి అన్నం అనేది తినటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అందరికీ ఎక్కువ అయిపోతున్నాయి. అంతేకాకుండా ఒక చోట ఉండి కదలలేని స్థితిలో పనులు చేయటము, ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవటము, ఇలాంటివన్నిటి వాటి వల్ల తేలిగ్గా అరిగే ఆహారము తినాల్సి వస్తుంది మనము. ఎందుకంటే శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎక్కువ ఫైబర్ ఉండే ఆహార పదార్థం తీసుకున్నప్పుడు అరగపోవటం అనే సమస్య కూడా వస్తుంది. కాబట్టి మనం తేలిగ్గా ఈజీగా జీర్ణమైపోయే ఆహారాలని తీసుకుంటున్నాము. మరి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా చాలా రకాలైన వ్యాధుల బారిన మనం పడుతున్నాం అన్నమాట. జీర్ణ వ్యవస్థ కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా కీలక పాత్ర వహిస్తుందని తెలుసుకున్నారనమాట. మరి ఏ జబ్బైనా కూడా గట్టితోనే మొదలవుతుందని రీసెంట్ పరిశోధనలు చెప్తున్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో మనం గట్కి హెల్ప్ఫుల్ గా ఉండే, అంటే ఈ జీర్ణ వ్యవస్థకు సహాయకారిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం అనేది ఎంతైనా అవసరం మనకి. సో మనం మామూలుగా ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థం తీసుకుంటే అంత తొందరగా మనకి షుగర్ పెరుగుతుంది. మరి మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో కూడా బాగా ప్రాసెస్ చేసినవి అయితే గనక వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. మరి వరిని కూడా బాగా పాలిష్ చేసేసి వైట్ రైస్ అంటారు కదా, దాన్ని ఉపయోగించడం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి కొద్దిగా తిన్నా కూడా ఈ డయాబెటీస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ దగ్గరికి వస్తే 60 నుంచి 70 పై దాకా ఉంటుంది. దాని పాలిష్ని బట్టి, రకాన్ని బట్టి ఆ విధంగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. మరి ఈ చిరుధాన్యాలు లేకపోతే తృణధాన్యాలు అంటే మిల్లెట్స్ అన్నమాట, వీటి యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎలా ఉంటుందంటే 54 నుంచి 68 వరకు ఉండొచ్చు అనమాట. వీటిలో ఎక్కువగా ఈ కొర్రలు, సజ్జలు, తర్వాత రాగులు ఇలాంటి వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువ వైపు ఉంటుందన్నమాట. మరి ఇలాంటివి వీటిలో 1 కప్పు గనక ఈ మిల్లెట్స్ తీసుకుంటే దాంట్లో 207 కిలో క్యాలరీస్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా దాంట్లో 41 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది, 6 గ్రాముల ప్రోటీను, 2 గ్రాముల ఫైబరు, తర్వాత 1.7 గ్రాముల ఫ్యాట్, తర్వాత మెగ్నీషియము, తర్వాత పొటాషియము, ఇలాంటి కొన్ని లవణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మిల్లెట్స్ లో. కాబట్టి డయాబెటీస్ ఉన్నోళ్ళకి ఈ మిల్లెట్స్ తీసుకోవటము కొంతవరకు సబబే, ఎందుకంటే వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంతేకాకుండా వీటిలో ఈ మిల్లెట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు, తర్వాత ఈ లవణాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనకి గుండె జబ్బులు రాకుండా, తర్వాత బీపీ లాంటి వాటి నుంచి కొంతవరకు రక్షణ కూడా కల్పిస్తాయి. తర్వాత చాలా వరకు ఈ మిల్లెట్స్ ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ ఉంటాయి. గ్లూటెన్ ఫ్రీ అంటే కొంతమందికి పిండి పదార్థాల్లో ఈ గోధుమలు తర్వాత ఇలాంటివి పడవన్నమాట. ఎందుకంటే వాటిలో గ్లూటెన్ అనేది ఉండి వాళ్ళకి అరగటం కష్టంగా ఉండి కడుపు ఉబ్బరము ఇలాంటివి వస్తాయి. ఇలా మిల్లెట్స్ లో మాత్రము ఈ గ్లూటెన్ అనేది ఉండదు కాబట్టి ఈ గ్లూటెన్ ఫ్రీ ఇవి. ఈ గ్లూటెన్ ఫ్రీ ఉండటం వల్ల గ్లూటెన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి. ఇవి తీసుకోవటం వల్ల
వాళ్ళకి ఏమి అలర్జీ అనేది రాదు. ఈ మిల్లెట్స్ లో ఉండే కొన్ని మిల్లెట్స్ లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, బాడీ యొక్క రోగ నిరోధక శక్తి, శరీరం యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. మరి వీటిలో ఉండే మెగ్నీషియం వల్ల ఏంటంటే బీపీ, డయాబెటీస్, తర్వాత ఆస్తమా, మైగ్రేన్ ఇలాంటి జబ్బుల్ని కూడా కొంతవరకు కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీటిని తీసుకున్నప్పుడు రక్తంలో షుగరు నెమ్మదిగా గ్రహించబడుతుంది అనమాట. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది వీటిలో. అందువల్ల ఏంటంటే ఇది ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పదార్థం తీసుకోవటం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మామూలుగా ఈ మలబద్ధకం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళలో నరాల్లో తేడా వచ్చినప్పుడు ఈ పేగుల కదలిక తగ్గిపోయి మలబద్ధకం సమస్య ఉంటుంది చాలా మందికి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఫైబర్ ఉన్న మిల్లెట్స్ తీసుకున్నప్పుడు ఇది జీర్ణక్రియకు కూడా బాగా సహకరించి ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లేకుండా చేస్తుంది. తర్వాత ఇప్పటి వరకు ఇది అలవాటు లేని ఆహార పదార్థం కాబట్టి కొద్దిగా కంపేర్ చేసుకుంటే ఈ వరి అన్నం కంటే ఈ మిల్లెట్స్ తీసుకున్నప్పుడు ఆహారం కొంచెం తక్కువ తీసుకుంటారు కాబట్టి దీనివల్ల షుగర్ పెరగటం కూడా తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటి వల్ల కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే తక్కువ తీసుకొని బరువు కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గొచ్చు దీనివల్ల. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటివి కూడా పెరగకుండా ఉంటాయి. మరి కానీ వీళ్ళలో ఏంటంటే ఇది కూడా పిండి పదార్థమే కాబట్టి డయాబెటీస్ ఉన్నోళ్ళు దీని పరిమాణం అనేది మామూలుగా తీసుకునే రైస్ తీసుకునే పరిమాణం కంటే తక్కువ తింటే గనక వాళ్ళకి దీనికి సంబంధించిన దీనికి ఉన్న ప్రయోజనాలన్నీ కూడా అందుతాయి. డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే ఈ పోషన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను. అంటే మనం ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాము ఆహారం అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వరి అన్నము మామూలుగా కొద్దిగా తీసుకుంటే అది తక్కువ తీసుకొని ఉండలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి మిల్లెట్స్ కొద్దిగా తీసుకున్నా కూడా కడుపు నిండుతుంది కాబట్టి ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి దీనివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అనమాట. మరి డయాబెటీస్ ఉన్నోళ్ళు ఈ విధంగా మిల్లెట్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి డయాబెటీస్ నుంచి కొంతవరకు ఉపశమనం ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి ఇదండి మిల్లెట్స్ తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఉపయోగకరము అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.